నేను జెన్యూన్ గానే రివ్యూ చెప్తానండి. నాకు ఎలా అనిపిస్తుందో అదే చెప్తాను. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా అండ్ చైతన్య. ఈ రోజు అయితే నేను కొన్ని పర్పుల్ కలర్ కలెక్షన్ అయితే తెప్పించానండి. ఎందుకంటే మనకి ఫెస్టివ్ సీజన్ కాబట్టి పర్పుల్ కి ఫ్యాన్స్ అయితే చాలా మందే ఉంటారు. అంటే చాలా మంది అమ్మాయిలు లైక్ చేస్తారు. సో పర్పుల్ కలెక్షన్ లో కొన్ని డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే తెప్పించానండి. ఎందుకు డ్రెస్సెస్ అండ్ శారీ కలిపి అంటే ఈ ఫెస్టివ్ సీజన్ లో కొంతమంది డ్రెస్సెస్ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, కొంతమందికి శారీస్ కంపల్సరీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ రెండు కలిపి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అలా తెప్పించాను అనమాట. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ మన మిడిల్ క్లాస్ ప్రైస్ రేంజ్కి తగినట్టుగా ఉంటాయండి. అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ చెక్ చేసి బాగున్నాయి మాత్రమే తెప్పించాను. వీడియోలో కూడా చాలా క్లియర్గా క్వాలిటీ మీకు కనిపిస్తుందండి. వీడియో చాలా దగ్గర నుంచి తీస్తాము, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అని. అండ్ మధ్య మధ్యలో నేను ట్రయల్ చేసినవి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను, అవి కూడా చెక్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా వేసుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో వీటి డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి నచ్చితే ఒకసారి క్లిక్ చేసి చూసుకుని సైజెస్ అవన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నవన్నీ ఒకసారి చెక్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి. సో ఇంకెందుకు లేట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇవేనమాట అండి మనం తెప్పించుకున్న ఫెస్టివ్ కలెక్షన్ పర్పుల్ కలర్వి. ఒకసారి నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను డ్రెస్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మనకి ఫెస్టివ్లో అమ్మాయిలు జనరల్గా డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేస్తారు అండ్ అలాగే శారీస్ కూడా, కాబట్టి నేను ఆ కైండ్లో తెప్పించాను అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇదనమాట మన ఫస్ట్ పర్పుల్ కలెక్షన్స్ డ్రెస్ అయితే అండి. డ్రెస్ చాలా బాగుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఎందుకంటే సిల్క్కి మనకి ఈ సిల్వర్ లైన్ అయితే ఫాయిలింగ్ చేశారు. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకి లాంగ్ ఫ్రాక్ అండి. వీనెక్ వచ్చింది మనకి. ఇదిగోండి, దిస్ ఇస్ ద డ్రెస్ విత్ ద లుక్ పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ ఫాయిల్ అనమాట. నెక్ వీనెక్ వచ్చింది. ఇదిగోండి, సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది మనకి అనార్కలి మోడల్ అండి. అప్ టు హియర్ మనకి ఇలా ఉంది. తర్వాత హిప్ నుంచి ఇలాగా అంబ్రిల్లా కట్ వచ్చిందండి. ఇక్కడే మనకి హైలైట్ పార్ట్ ఏంటంటే అంబ్రిల్లా కట్లో సో ఇది చూడండి. సో ఇదన్నమాట, ఇలా వచ్చింది ఫ్రిల్స్ ఫ్రాక్ లాగా. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా లైట్ కలర్తో వచ్చింది అనమాట. సో 3 డిఫరెంట్ కలర్స్తో ఈ ఫ్రాక్ అయితే ఉంది విత్ సిల్వర్ ఫాయిల్. మీరు అబ్జర్వ్ చేస్తే వైలెట్, లైట్ పింక్ షేడ్ అండ్ ఆల్సో లెవెండర్, ఈ 3 కలర్స్తో మనకి ఇలా పేర్ చేశారు డ్రెస్ని. చాలా బాగుంది. ఫెస్టివల్కి చాలా అందంగా ఉంటుందండి వేసుకుంటే. లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది. అండ్ మనకి లోపల కూడా ఇది క్లాత్ చాలా బాగుంది. అండ్ ఇది మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. 3 కలర్స్ కి మ్యాచ్ అయ్యే టైప్ లో ఈ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా జార్జెట్ మెటీరియల్ అండి. మెటీరియల్ అయితే బాగుంది, ఒకసారి చూడండి. సింపుల్ గా నీట్ గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గానే ఉంటుంది. డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది నాకు. సో అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. మన హ్యాండ్స్ ఒకసారి చూద్దాము. దీనికి లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి. ఇదిగోండి లాంగ్ అనమాట. అండ్ సింపుల్ గా వైలెట్ కలర్ అయితే ఇచ్చేసారు, పర్పుల్ కలర్. సో ఇది మనకి సిల్వర్ కలర్ ఫాయిల్ అయితే చేశారు. ఇలాగా నీట్ గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు డ్రెస్ లుక్ చూపిస్తానండి. సేమ్ ప్యాటర్నే ఉంటుంది మనకి. బ్యాక్ చూడండి, కంప్లీట్ ఇలా కవర్డ్ నెక్. సో ఇది అనమాట. ఒక్కసారి మీకు అలా స్క్రోల్ చేస్తాను చూడండి. సో ఇది సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ అదే లుక్, అదే మెటీరియల్, అదే ఫాయిల్ అనమాట. సో ఈ డ్రెస్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. నచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి, శారీ. సో మీకు ఆల్రెడీ చెప్పాను శారీ అండ్ డ్రెస్సెస్ కూడా తెప్పించాను అనమాట. ఈ వీడియో అదే స్పెషల్.
అంటే మనం ఫెస్టివల్లో కొంతమంది డ్రెస్ ప్రిఫర్ చేస్తాం, కొంతమంది శారీస్, కాబట్టి అలా ఇద్దరికి మనకి కంఫర్టబుల్గా ఉండే తెప్పించాను. ఈ శారీ అయితే చాలా బాగుందని తెప్పించానండి. రేటింగ్స్ అవన్నీ చూసి మీషో నుంచి ఇలా ఒక కార్డ్ వచ్చింది మనకి. సో ఒక్కసారి ఓపెన్ చేసి క్లియర్గా చెప్తాను. రేటింగ్స్ అయితే బాగున్నాయి, రివ్యూస్ కూడా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా వైలెట్ అండ్ ఎల్లో కాబట్టి అదిరిపోయింది. ఫెస్టివల్ అంటే చాలా చాలా గ్రాండ్ లుక్ ఉండేది ఎల్లో కలర్ అనమాట. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి, పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇదిగో దీనికి మనకి ఎండింగ్ లో ఇలా మొత్తం కట్ వర్క్ వచ్చిందండి. దీన్ని కట్ వర్క్ అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ కట్ వర్క్ పర్పుల్ తో ఇచ్చి అండ్ ఎల్లో కలర్ శారీ అనమాట. బోత్ కాంట్రాస్ట్ అండి, ఇది అది కలిపి కూడా ఉంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను శారీ మొత్తం, చూద్దాం. కొంచెం బాందినీ స్టైల్లో ఉందండి. ఇవి బుటాస్ అన్ని మనకి బాందినీ స్టైల్లో ఉన్నాయి కాబట్టి బాందినీ స్టైల్లో వైలెట్ మొత్తం వచ్చింది. నేను మీకు పిక్స్ యాడ్ చేస్తానండి, దీనికి ఇది కట్టుకుంటే ఎలా ఉంటుంది అని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్ అండి, ఇది మనకి బ్లౌజ్ ఎల్లో ఇచ్చారండి, కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు. వైలెట్ పర్పుల్ కి ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ కి మనకి ఈ కట్ వర్క్ తో ఇది అటాచ్ చేశారనమాట. సో హ్యాండ్స్ కి కానీ నెక్ కి కానీ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్ గా చూడండి, ఇది ఎలా ఇచ్చారంటే గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ చిప్స్ వేసారనమాట. సింపుల్ గానే ఉంది, మనకి అఫోర్డబుల్ గా ఒక శారీ పండక్కి అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ పర్పుల్ కాబట్టి నాకైతే నచ్చింది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఈ ఎల్లో అండ్ పర్పుల్ కాకుండా మధ్య మధ్యలో ఈ వైట్ కలర్ బుటీస్ ఇచ్చారు కదండి. ఇది బాందినీ లుక్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుంది. అంటే శారీ ప్లెయిన్ కాకుండా అక్కడక్కడ ఈ బుటీస్ రావడం వల్ల అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మనకి ఎలా ఉందో మెటీరియల్ ఒకసారి చూడండి. జార్జెట్ మెటీరియల్ చాలా బాగుంది, కంప్లీట్ గా ఏంటంటే మనకి పార్టీ వేర్ లుక్కే ఉంది. సో ఒకసారి ఈ శారీ మొత్తం ఎలా ఉంది ఒకసారి చూడండి. మనకి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ తో వచ్చింది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ వైట్ కలర్ బుటీస్ వచ్చాయన్నమాట. అండ్ కట్ వర్క్ మనకి ఇచ్చారు, ఇలాగా అంచులాగా కట్ వర్క్ ఇచ్చారు. సో ఇది ఓవరాల్ గా శారీ అయితే అండి. నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఫెస్టివల్ కి అయితే చాలా బాగుంటుంది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఇది మనకి పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది మనకి. దీంట్లో మనకి టాప్ అండ్ చున్నీ వచ్చింది. ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే టాప్ చూపిస్తున్నాను మీకు, చూడండి క్లియర్ గా చూడండి. చాలా సింపుల్ గా ఉంది, అంటే ఇది ఏమి చమ్కీస్ గానీ ఏమీ లేవు, ఓన్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో మాత్రం తెప్పించడం వల్ల మనకి అయ్యో ఎక్కువ వర్క్ లేదే సింపుల్ గా ఉంది అనుకోకండి. బికాస్ అఫోర్డబుల్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి, అంటే తక్కువలో మనకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఎవరికి ఉన్నా సరే ఇది తెప్పించుకోవచ్చు. లేదు హెవీ కావాలంటే ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, బేస్డ్ ఆన్ ఆ టేస్ట్ మనం తెప్పించుకోవచ్చు. సో కంప్లీట్ గా వైట్ కలర్ బ్రాంచెస్ తో ఇచ్చారనమాట. వైట్ అండ్ అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా సిల్వర్ కూడా ఉందండి, సిల్వర్ ఫాయిల్ అంటారు దీన్ని. సిల్వర్ ఫాయిల్ అండ్ వైట్ థ్రెడ్ తో ఇచ్చారనమాట. ఒక్కసారి క్లియర్ గా చూడండి. నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చింది మనకి. నేను జెన్యూన్ గానే రివ్యూ చెప్తానండి, నాకు ఎలా అనిపిస్తుందో అదే చెప్తాను. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను డ్రెస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది చూసే చెప్తున్నాను. సో నచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం బాడీకి అయితే ఇలా వర్క్ వచ్చింది అండ్ మొత్తం అంబ్రిల్లా కట్ లో వచ్చింది. అండ్ కింద మొత్తం మనకి నార్మల్ ప్లెయిన్ వచ్చింది అనమాట. ఈ కలర్ కే ఉన్న క్రేజ్ కి మాత్రం తప్పకుండా నచ్చుతుంది అందరికి, ఎందుకంటే కలర్ ఎలాంటిది. యాక్చువల్లీ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్నా ఇది బ్రైట్ లుక్ అయితే వస్తుందండి, అందుకని ఇష్టపడతారు నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూస్తే మనకి అంబ్రిల్లా కట్ వచ్చి
సో లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చారండి, ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇదిగోండి, ఇది లైనింగ్, ఇది బాగానే ఉంది, అంటే పర్వాలేదండి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది మనకి వైలెట్ కలర్ లైనింగ్ ఇచ్చారు, బాగానే ఉంది. డ్రెస్ అయితే రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయని తెప్పించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి, మనకి ఇది 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ అండి, అంటే మనకి దీనికి లైనింగ్ లేదు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. సో ఇదిగోండి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ విత్ ద సేమ్ డిజైన్, మనకి నెక్ అండ్ హిప్ కి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ వచ్చింది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కట్ వర్క్ లాగా డిజైన్ ఉంది కానీ కట్ వర్క్ కాదు. ఇది నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కట్ వర్క్ డిజైన్ ఇది. కట్ వర్క్ అంటే యాక్చువల్లీ ఇదంతా కట్ అయిపోతే దాన్నే అంటారు, బట్ ఇది క్లాత్ మీద జస్ట్ కట్ వర్క్ వచ్చింది అంతే అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి, సేమ్ ప్యాటర్న్ లో ఉంది బ్యాక్ కూడా మనకి. ఇది కూడా బ్యాక్ కూడా రౌండ్ వచ్చింది, కొంచెం డీప్ నెక్ అయితే ఉంది. జెన్యున్ గా చెప్తాను కాబట్టి రివ్యూ చెప్తున్నాను, కొంచెం డీప్ నెక్ అయితే ఉందండి. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. దీనికి మనకి థ్రెడ్స్ ఇచ్చారు నాట్ చేసుకోవడానికి. సో ఈ నాట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఫిట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి మీరు అలా స్క్రోల్ చేస్తాను, డ్రెస్ అంతా చూడండి. ఇదిగోండి, దీనికి మనకి చున్నీ కూడా ఇచ్చారండి, గ్రాండ్ లుక్. ఈ ఫెస్టివ్ సీజన్ లో మనకి చున్నీ వేసుకోగానే ఒక గ్రాండ్ లుక్ అయితే ఉంటది కాబట్టి ఈ డ్రెస్ ప్రిఫర్ చేయొచ్చు. ఇదిగోండి చున్నీ కూడా సేమ్ ప్యాటర్న్, అంటే సేమ్ మనకి టాప్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ తో సిల్వర్ అండ్ వైట్ థ్రెడ్ తో ఇచ్చారు. అండ్ సింపుల్ గా కాకుండా అక్కడక్కడ బుటీస్ కూడా యాడ్ చేశారండి. చున్నీ మొత్తం బుటీస్ ఉన్నాయి. ఒకసారి క్లాత్ కూడా చూడండి, బాగుంది. సో పర్పుల్ కలర్ శారీ ఒక్కసారి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో మీలో ఎవరికైనా సరే వీటి గురించి క్లియర్ ఐడియా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ ఇస్తాను కదండి, దాన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత రివ్యూస్ కూడా చదవండి అండ్ ఫొటోస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మనకి ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తారు, అది కూడా చూసుకోండి. అండ్ ఇదిగోండి, చాలా బాగుంది, గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇదేమొంచి పర్పుల్ కలర్ లో ఉంది శారీ, సూపర్ ఉందండి నిజంగా, క్వాలిటీ కూడా. ఒక టైంలో రోలింగ్ శారీస్ వచ్చేవి, మీకు ఐడియా ఉంటది. సో ఆ టైప్ లో ఉందన్నమాట మనకి క్లాత్ అంతా. ఒకసారి క్లియర్ గా చూడండి, ఓపెన్ చేస్తున్నాను మీకోసం అయితే. దిస్ ఇస్ ద శారీ అండి, చాలా బాగుంది. ఒకసారి ఇలా చూడండి, మీకు ఈ టైప్ లో చూపిస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, జార్జెట్ మెటీరియల్ ఇది. అండ్ అలాగే మనకి పర్పుల్ కి గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ బుట్టీస్ అండ్ అంచు కూడా గోల్డ్ కలరే ఇచ్చారు. ఒక్కసారి మీకు మొత్తం స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను శారీ. అండ్ దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బార్డర్ చూసారంటే చాలా బాగుంది, ఒక 4 లేయర్ బార్డర్ అంటారు దీన్ని, అంటే ఇలా వచ్చిందనమాట. దీన్ని అంచు ఆర్ బార్డర్ సంథింగ్ ఏదైనా ఒకటే. సో దీనికి మనకి వైలెట్ కి పర్పుల్ కి గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంచెం సెలబ్రిటీ శారీ కూడా అండి. సో ఇది ఆల్రెడీ మీకు వేసుకుని చూపిస్తానండి నేను పక్కన. ఒక్కసారి అదే ఆల్రెడీ ఎలా ఉంది ఏంటి అని నేను శారీ కూడా కట్టుకుని చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఈ లోపల మీరు మామూలుగా ఇలా ఓపెన్ చేస్తే ఎలా ఉందో శారీ అయితే చూడండి. మొత్తం ఏకదమ్ శారీ అండి, మనకి ఎక్కడా కూడా ఏమి డిజైన్స్ వేరే ఏం లేవు, మొత్తం ఏకదమ్ శారీ అన్నమాట. మొత్తం బుటీస్ వచ్చింది అండ్ అంచు వచ్చింది, బట్ ఈ కలరే మనకి హైలైట్ అన్నమాట. అండ్ ఈ పర్పుల్ శారీకి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఈ కాంట్రాస్ట్ వల్ల హైలైట్ అన్నమాట, లుక్ అంతా మనకి కాంట్రాస్ట్ వల్లే వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ మెటీరియల్ అండి, కలర్ ఒకటే చేంజ్ అయింది బట్ మెటీరియల్ అయితే సేమ్, అంటే బ్లౌజ్ అండ్ శారీ ఆర్ సేమ్ మెటీరియల్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. దీనికి కూడా గోల్డ్ కలర్ బుటీసే ఇచ్చారు. అఫ్ కోర్స్ దీన్ని మీకు క్లియర్ గా కనిపిస్తుంది లేదో కానీ రియల్ గా చూస్తే చాలా బాగుంది. అండ్ దీనికి కూడా అంచు ఇలా ఇచ్చారండి, 4 స్ట్రాండ్స్ ఇచ్చారు. సో దీనివల్ల మనకి హ్యాండ్స్ కి పెట్టించుకుంటే చాలా గుడ్ లుక్ ఉంటుంది. అండ్ మీకు ఇది ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ మీకు రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను. మన జ్యోతక్క ఉన్నారు కదా, బిగ్ బాస్ లో కూడా వచ్చారు. తను కూడా ఈ శారీతో రిఫరెన్స్ పిక్ కూడా ఉంటుంది, మీకోసం ఒకసారి యాడ్ చేస్తాను చూడండి.
అండ్ సెలబ్రిటీ లుక్ అయితే ఉంటుంది శారీకి, చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. రివ్యూస్ రేటింగ్స్ అన్ని చూసి తెప్పించానండి. నేను కూడా ఒకసారి ఈ శారీ వేసుకుని ఎలా ఉందో మీకైతే చూపిస్తాను కాబట్టి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మనం నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాం. ఈ శారీ అయితే మనకి జాహ్నవి కపూర్ శారీ అని కొంచెం చాలా ఫేమస్ అయిన శారీ అనమాట. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. ఇదిగోండి, శారీ అయితే చాలా బాగుంది, సింపుల్ లుక్ ఉంది, బట్ చాలా గ్రాండ్ అనిపిస్తుంది. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. అండ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి క్లియర్ గా చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదిగోండి, దిస్ ఇస్ ద శారీ. ఎంటైర్ శారీ మనకి ఈ బుటీ వచ్చింది. ఇది బుటీ కాదు, యాక్చువల్లీ ఒక స్టోన్ అనమాట. ఈ స్టోన్ తో ఓవరాల్ గా మనకి స్టోన్ ఫినిషింగ్ ఉందన్నమాట శారీ అంతా. అండ్ ఇదిగోండి, ఇది జార్జెట్ మెటీరియల్, చాలా బాగుంది. లుక్ అయితే బాగుంటది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. దివ్య వ్లాగ్స్ అని ఆమె కూడా ఇది శారీ రివ్యూ చేశారు. మనకి మీషోలో చూసినా సరే ఆవిడ రిఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తారండి. మీకు పక్కన రిఫరెన్స్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను, అన్ని చూడండి. సో దిస్ ఇస్ ద శారీ అండి. ఎంటైర్ శారీ మనకి ఇదే. అండ్ కమింగ్ టు ద డౌన్ పార్ట్ అండి, మనకి దీనికి అంచుగా ఇది ఇచ్చారనమాట. ఈ సిల్వర్ తో ఇచ్చారు. చాలా గ్రాండ్ లుక్ అండ్ క్లాసీ లుక్ శారీ. నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపించిన అండ్ రిఫరెన్స్ పిక్స్ చూపించిన మీకు క్లియర్ గా అర్థమవుతుంది. శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది పర్పుల్ కలెక్షన్ లోనే ఎందుకు తెప్పించానంటే ఇది సిమిలర్ గా ఉంటది కాబట్టి ఈ పర్పుల్ కలెక్షన్ లో ఈ శారీ కూడా ఇంక్లూడ్ చేస్తే మన వ్యూవర్స్ కి యూజ్ అవుద్ది అని నేనైతే తెప్పించాను. అండ్ ఒక్కసారి ఓపెన్ చేస్తానండి, మొత్తం శారీ మీకు ఐడియా వస్తుంది కదా. సో ఇదండి మనకి బ్లౌజ్. ఇది వచ్చింది ప్లెయిన్ బ్లౌజే, యాక్చువల్లీ జార్జెట్ మెటీరియల్. ఒకసారి చూడండి, క్లాత్ మీద అలా హ్యాండ్ పెట్టని చూడండి ఎంత బాగుందో, ట్రాన్స్పరెంట్ గా ఎలా ఉందని చూడండి. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అంటే కాదు, మనం లైనింగ్ వేయించుకుని కుట్టించుకుంటాం కాబట్టి ఆబ్వియస్ గా బాగుంటుంది. దీనికి ప్లెయిన్ ఇచ్చేసారు, మనకి ఎలాంటి వర్క్ కావాలితే అలా చేయించుకోవచ్చు. అండ్ ఒకసారి శారీ మొత్తం మీకు స్క్రోల్ చేస్తున్నాను, క్లియర్ గా చూడండి. ప్లీట్స్ పెట్టినా ఫ్రిల్స్ పెట్టినా ఇలా వస్తుంది అనమాట. ఓవరాల్ గా శారీ అయితే ఇదండి. మనకి పళ్ళుకి అయితే ఫుల్ గా మనకి ఇవి స్టిక్ చేశారు. స్టిక్కింగ్ అండి, ఇది మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఓన్లీ స్టిక్కింగ్ ఇవి. సో ఈ చెమ్కీస్ అయితే స్టిక్ చేశారు. పళ్ళుకి మొత్తం ఉందండి, ఇదిగో మీకు ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేస్తాను సో మీకు అర్థమవుతుంది. పళ్ళు వరకు అయితే ఇలా మొత్తం ఇచ్చి తర్వాత అంతా ప్లెయిన్ ఇచ్చి బట్ కింద ఇచ్చారనమాట. ఇంకా కింద నుంచి మనకి బోర్డర్ అంతా మనకి ఇవి స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇవ్వండి క్లియర్ గా చూడండి. అండ్ కంప్లీట్ గా ప్లెయిన్ ఇచ్చేసారు బ్లౌజ్ అయితే. మీరు దానికి మీకు నచ్చితే ఎలా స్టిచ్ చేయించుకున్న వర్క్ చేయించుకోవచ్చు, ప్లెయిన్ గా కుట్టించుకోవచ్చు, మీ విషయం అనమాట. సో ఇది శారీ అయితే బాగుంది, జార్జెట్ మెటీరియల్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను కాబట్టి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ఇవి మన ఫెస్టివ్ కలెక్షన్స్ అండి. అంటే పర్పుల్ కలెక్షన్ లో ఎందుకు తెప్పించానంటే పర్పుల్ అంటే కొంచెం క్రేజ్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసి మన మిడిల్ క్లాస్ అమ్మాయిలకి తగినట్టువన్నీ తెప్పించాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.